హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ర్యాండమ్ బ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే మనం దాని నుంచి మ్యాక్సిమం బెనిఫిట్స్ మనం తీసుకోగలుగుతాము. ఆ ప్రొసీజర్ అనేది నేను మీకు చూపిస్తాను ఈరోజు వీడియో. బయట మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్ అమ్ముతారు, బట్ దాంట్లో ఎంత న్యాచురల్ ఉంటుంది, వాళ్ళు ఏమేమి వేస్తారు అన్నది మనకు తెలియదు కదా. అండ్ చాలా ప్రోటీన్ పౌడర్స్లో మనకు ప్రిజర్వేటివ్స్ అని చెప్పి కొంచెం యాడెడ్ ఫ్లేవర్స్ అని చెప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి కొంచెం అన్హెల్దీ మనకు. అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు ఎలా కావాలంటే అలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మన కళ్ళ ముందే మనం చూసి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఎలాంటి డౌట్ కూడా ఉండదు. అండ్ ఇది కొంచెం మనకు తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది అనమాట, కంపేర్ టు బయట అదర్ కొనే ప్రోటీన్ పౌడర్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా చేస్తారు అన్నది నేను మీకు చూపించేస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఈ ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేయడానికి ఒక 7 డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. దాంట్లో కొన్ని సీడ్స్ కూడా తీసుకున్నాను అనమాట, ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ వీటి క్వాంటిటీ వచ్చేసి నేను అన్ని అప్రాక్సిమేట్గా 100 గ్రామ్స్లో తీసుకున్నాను అనమాట అన్నిటిని. ఫస్ట్ వచ్చేసి నేను వాటర్మెలన్ సీడ్స్ని రోస్ట్ చేస్తాను. యాక్చువల్గా మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని రోస్ట్ చేసుకోవాలి. ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ అస్సలు చేయకూడదు. ఈ రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి అరోమా వస్తుంది, మంచి టేస్ట్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మెయిన్ ఆ పచ్చి వాసన ఉంటుంది చూసారా, అది మనకు పోతుంది. జస్ట్ 2 minutes సన్న మంట మీద పెట్టి మనం రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. జస్ట్ అలా రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అండ్ మనకు ఈ వాటర్ మెలన్ సీడ్స్ అన్నవి రోస్ట్ చేస్తాం కదా, రేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది కొంచెం క్యూర్ చేస్తుంది అనమాట ఈ వాటర్ మెలన్ సీడ్స్ అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఈ పంకిన్ సీడ్స్ కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకొని జస్ట్ సన్న మంట మీద 2 minutes రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ పంకిన్ సీడ్స్లో మనకు జింక్ అండ్ మెగ్నీషియం అన్నవి ఉంటాయన్నమాట. ఈ జింక్ అండ్ మెగ్నీషియం వల్ల మనకు ఏంటంటే మంచి హెయిర్ అన్నది వస్తూ ఉంటుంది. మన బాడీలో మనం ఏదైనా జంక్ ఫుడ్ తింటాం కదా, లైక్ పిజ్జాస్, బర్గర్స్ అవి తింటూ ఉంటాం కదా, వాటి నుంచి టాక్సిన్స్ అంటారు చూసారా, అవి ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ చేస్తుంది అనమాట మన బాడీలో. ఆ ఫ్రీ రాడికల్సే మనకు క్యాన్సర్ని కాజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ మన పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు ఏం చేస్తాయంటే ఆ ఫ్రీ రాడికల్స్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. థర్డ్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. దీంట్లో మెయిన్గా మనకు విటమిన్ ఈ అన్నది ఉంటుంది, అండ్ సెలీనియం అండ్ మెగ్నీషియం అన్నది ఈ మినరల్స్ అన్నవి ఉంటాయన్నమాట. అండ్ దీంట్లో మెయిన్గా వచ్చేసి ఫైటోకెమికల్ అన్నది ఒక ఉంటుందండి. ఆ ఫైటోకెమికల్ ఏం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే మనకు ఏదైనా వాపు అలా ఉన్నా కూడా ఇది తగ్గించేస్తూ ఉంటుందన్నమాట ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అన్నది. అండ్ ఇది మోస్ట్లీ మనకు క్యాన్సర్ని క్యూర్ చేయడంలో యూజ్ అవుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా ఇది మనకు క్యూర్ చేస్తుందన్నమాట ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నది. జస్ట్ దీన్ని కూడా ఒక 2 minutes ఫ్రై చేసేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్. ఈ వాల్నట్స్లో మనకు మెయిన్ వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి ఉంటాయన్నమాట. ఇది చాలా 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 మంచిది. మనకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ వాల్నట్ అన్నది మన బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అండ్ సైమల్టేనియస్గా హార్ట్కి కూడా చాలా మంచి చేస్తుంది అనమాట ఈ వాల్నట్స్ అన్నవి. జస్ట్ వీటిని కూడా అలా 2 minutes 2 minutes రోస్ట్ చేసేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 100 గ్రామ్స్ పిస్తాను తీసుకుంటున్నాను. ఈ పిస్తా వచ్చేసి కొంచెం సేపు, అంటే ఒక 3 to 4 minutes అన్నది మనం రోస్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకు ముందు తీసుకున్న సీడ్స్ అవన్నీ సన్నగా ఉంటాయి కాబట్టి ఒక 2 minutes మనం రోస్ట్ చేస్తే సరిపోతుంది సన్నమంట మీద. వేరాజ్ ఈ పిస్తా వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది కదా, అంటే 2 దెబ్బలుగా ఉంటుంది కాబట్టి లోపల నుంచి కూడా పచ్చివాసన అంతా పోవడానికి కొంచెం ఎక్కువసేపు మనం రోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట వీటిని. సో ఒక 3 to 4 minutes సన్నమంట మీద రోస్ట్ చేస్తే సరిపోతుంది. మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట, ఒక స్లైట్గా ఒక అరోమా అన్నది వస్తూ ఉంటుంది చూసారా, ఒక మంచి వాసన అన్నది వస్తూ ఉంటుంది. అంతవరకు మనం రోస్ట్ చేస్తే సరిపోతుంది, దానికన్నా ఎక్కువైతే మనకు అవసరం లేదు. సో ఈ పిస్తాను కూడా ఒక 2 minutes రోస్ట్ చేసేసి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నేను జీడిపప్పు తీసుకుంటాను. ఈ జీడిపప్పు ఏంటంటే మనం వాటిని 2 pieces చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి నేను వాటిని 2 piecesగా చేసుకొని రోస్ట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే అలా 2 pieces చేసుకుంటే మనకు ఈజీగా రోస్ట్ అవుతుంది, అంటే తక్కువసేపులోనే మనం రోస్ట్ చేసుకోవచ్చు అంటే ఎక్కువసేపు రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ జీడిపప్పు అన్నది. అండ్ ఈ జీడిపప్పులో చాలామంది అంటూ ఉంటారు, ఒక అపోహ అనమాట, దీంట్లో తింటే చాలా ఫ్యాట్ వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అన్నది. బట్ అది ఒట్టి మెత్ అండి. ఈ జీడిపప్పులో మనకు మంచి ఫ్యాట్ ఉంటుంది అనమాట, హెల్దీ ఫ్యాట్ అంటారు కదా, లైక్ మనం పన్నీర్ తింటూ ఉంటాం, దాంట్లో హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. అలానే దీంట్లో కూడా మంచి హెల్దీ ఫ్యాట్ అన్నది ఉంటుందన్నమాట. అది మనకు బాడీకి చాలా అవసరం ఈ హెల్దీ ఫ్యాట్ అన్నది. హెల్దీ ఫ్యాట్తో పాటు
కాపర్ అండ్ జింక్ అన్న మినరల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఏం చేస్తుందంటే హై బీపీ ఉన్న వాళ్ళకు బీపీని తక్కువ చేస్తూ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి దాన్ని గుడ్ కొలెస్ట్రాల్తో రీప్లేస్ చేస్తుంది అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ అన్నది అంత హార్మ్ఫుల్ కాదు, బట్ కొంచెం మీకు ఏదైనా డౌట్ అలా ఉంటే కొంచెం దాన్ని తగ్గించి తీసుకుంటే బెటర్. ఓకే. అండ్ నెక్స్ట్ బాదం పప్పు. ఈ బాదం పప్పుని ఇట్లా పొట్టుతోటి ఔటర్ లేయర్ పొట్టు అంటాం కదా మనం, దాంతో నేను రోస్ట్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ వీలవుతే ఓవర్ నైట్ సోక్ చేసేసి ఆ పొట్టు తీసేసి రోస్ట్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్ అండి. చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట ఈ బాదం పప్పు అన్నది. దీంట్లో మనకు విటమిన్ ఈ ఉంటుంది అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా. ఇది మనకు మెయిన్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనమాట. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు అయితే ఇది కొంచెం మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీని పెంచుతుంది, లాజికల్ థింకింగ్ని పెంచుతుంది, ఐడెంటిఫికేషన్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ చేస్తున్నాను. బ్రెయిన్ డెవలప్మెంట్లో కాగ్నిటివ్ స్కిల్స్ అంటారు కదా, వీటిని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ ఆల్మండ్స్ అన్నవి. అదే కాకుండా మనకు కాల్షియంని ఇస్తుంది అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది అనమాట ఈ బాదం పప్పు అన్నది. సో ఈ బాదం పప్పుని మనం అలా కొంచెం స్లైట్గా రోస్ట్ చేసేసుకొని పక్కకు తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇవన్నీ కొంచెం చల్లారేదాకా ఉండాలండి. అలాగని ఒక ప్లేట్లో అలా పెట్టేసుకొని చల్లారే వరకు ఉంచాలన్నమాట. ఎందుకంటే మనం వేడివేడిగా మిక్సీలో, ఇది ఒక టిప్ అనమాట. ఈ మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ని మనం రోస్ట్ చేసి పెట్టుకున్నామో ఇవి మనం వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేస్తే ఆ మిక్సీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకు. బ్లేడ్స్ కూడా అది కొంచెం తిరగడం అన్నది ఆగిపోతుంది. సో వేడివేడిగా ఇవనే కాదు, మిక్సీలో ఎప్పుడు వేడి ఐటమ్ని వేసి డైరెక్ట్గా మనం బ్లెండ్ చేయకూడదు అనమాట. కూల్ అయిన తర్వాతనే మనం బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వేడివేడిగా బ్లెండ్ చేసేస్తే మనకు అది సరిగ్గా బ్లెండ్ అవ్వదు అండ్ కొంచెం దాని నుంచి ఆయిల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఆ డ్రై ఫ్రూట్స్లో నుంచి. సో మోస్ట్లీ అయితే వేడిగా బ్లెండ్ చేయడం అయితే అవాయిడ్ చేసేసేయండి. అండ్ ఇవి కొంచెం చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన వీటిని నేను అన్నిటిని మిక్స్ చేసేస్తున్నాను. వీటిని సపరేట్గా కొట్టాల్సిన అవసరం లేదు, మనం అంతా మిక్స్ చేసుకొని కొట్టేసుకోవచ్చు. సో నేను అన్ని డ్రై ఫ్రూట్స్ని, సీడ్స్ని అన్నిటిని మిక్స్ చేసేసి ఇలా మిక్సీలో తీసుకొని వేసుకుంటున్నాను అనమాట. అండ్ అన్నీ ఒకేసారి వేయకూడదు, మన మిక్సర్ ఎంత ఉందో దాని కెపాసిటీని బట్టి కొంచెం కొంచెం వేసుకొని కొట్టుకుంటే మేలు. నేనైతే కొంచెం కొంచెం వేసుకున్నాను. ఇలా పౌడర్, ఇలా ఫైన్ పౌడర్ అవుతుందన్నమాట మనకు ఈ డ్రై ఫ్రూట్స్ని. దీన్ని ఇలా పొడి పొడిగా ఉండాలండి. ఎక్కువగా మనం ఎక్కువ మిక్స్ చేసేసామనుకోండి, అదేంటంటే కొంచెం ఆయిల్ అన్నది దాంట్లోంచి రిలీజ్ అయిపోయి మనకు కొంచెం ఉంటగా వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటగా రాకూడదు, కొంచెం పౌడర్గానే, కొంచెం డ్రైగానే ఉండేటట్లుగా మనం చేసుకోవాలి, బ్లెండ్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక్క 1 టర్న్ 2 టర్న్స్ అంటే కొన్ని సెకండ్స్, ఒక 5 సెకండ్స్ లేదంటే మ్యాక్సిమం 10 సెకండ్స్ మనం మిక్సర్లో బ్లెండ్ చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ బ్లెండ్ చేస్తే ఆయిల్ రిలీజ్ అయిపోయి మనకు అది ఉంటలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఉంట వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ 10 సెకండ్స్ మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్నంతా ఒక క్లీన్గా ఉన్న గ్లాస్ జార్లో తీసుకుంటే మేలు. ప్లాస్టిక్ అయితే టోటల్గా అవాయిడ్ చేయండి. స్టీల్ బౌల్ మీకు స్టీల్ డబ్బాలో ఏదైనా ఉంటే స్టీల్ డబ్బాలో మనం స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే గ్లాస్లో అయితే చాలా బెటర్. ఒక మంచి గ్లాస్ జార్ తీసేసుకొని దాంట్లో స్టోర్ చేసేసుకోండి. నాకైతే ఆల్మోస్ట్ బాగానే మీకు కనిపిస్తున్న ఈ గ్లాస్ జార్ నిండా వచ్చేసింది అనమాట. అండ్ ఇది మనకు 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు మనకు స్టోర్ ఉంటుందండి. నాకైతే మ్యాక్సిమం 1 మంత్, 1.5 2 మంత్స్ వస్తుంది, అంతకన్నా అయితే ఎక్కువ రాదు ఈ క్వాంటిటీలో తీసుకున్నదైతే. దీనివల్ల మనకు చాలా మంచి యూజెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు ఉగ్గు తయారు చేస్తూ ఉంటాం కదా, ఉగ్గులో కొంచెం మిక్స్ చేసి ఇవ్వచ్చు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని. లేదు అంటే వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు, బాటిల్ ఫీడ్ చేస్తున్న మదర్స్కి అయితే అంటే 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఇవ్వండి. పాలు ఇస్తూ ఉంటారు కదా, ఆ పాలల్లో కొంచెం ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసేసి కలిపి వాళ్ళకు బాయిల్ చేసి ఒక 2 మినిట్స్ పాలు ఇచ్చినా కూడా చాలా మంచి ఎనర్జీ వస్తుంది, మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, వాళ్ళ బోన్స్ గట్టిపడతాయి, మజిల్స్ వచ్చేస్తాయి, మంచిగా మజిల్ గట్టిపడుతుంది, వాళ్ళ బాడీ చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న కండిషన్స్లో చాలా డిసీజెస్ వచ్చేస్తున్నాయి. కోవిడ్ అంటున్నారు, మళ్ళీ రీసెంట్గా ఏవో కొత్తవి వైరస్లు వస్తున్నాయి అంటున్నారు కదా, వాటన్నిటి నుంచి మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ఇది చేసి చూడొచ్చు. మీరు కావాలంటే ఒక 1 మంత్ని పెట్టుకొని రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు కొంచెం ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని మిల్క్లో కలుపుకొని, వీలైతే కొంచెం ఓట్స్లో కూడా అలా పోరిడ్జ్ లాగా చేసుకొని ఒకసారి తిని చూడండి. అంటే మీల్ రీప్లేస్ చేయండి, మీరు బ్రేక్ఫాస్ట్ని రీప్లేస్ చేయండి అనమాట ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ తోటి. ఒక 1 మంత్ చేసి చూడండి, మీరు డెఫినెట్గా వెయిట్ అనేది తగ్గుతుంది మీకు. అండ్ ఇంకొకటి, ఎవరైనా యోగా చేస్తూ ఉంటారు, యోగాసనాలు వేస్తూ ఉంటారు, లేదంటే ఎవరైనా జిమ్కి వెళ్ళి కొంచెం బాగా స్ట్రెయిన్ అవుతారు కదా,
వాళ్ళకు బూస్టర్ లాగా ఉంటుందన్నమాట. ఎనర్జీ బూస్టర్ లాగా కూడా మనం ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని, ఈ ప్రోటీన్ పౌడర్ని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ నాన్ వెజిటేరియన్స్కి అయితే ప్రోటీన్ వచ్చేసి వాళ్ళకి నాన్ వెజ్ నుంచి అందుతుంది. బట్ వేరాజ్ వెజిటేరియన్స్ వచ్చేసి వాళ్ళకు మోస్ట్లీ పప్పు అలాంటి వాటి నుంచి అంటే కొంచెం ఎంతైనా నాన్ వెజిటేరియన్స్ కంపేర్ చేస్తే వెజిటేరియన్స్కి కొంచెం ప్రోటీన్ అనేది తక్కువనే ఉంటుందన్నమాట బాడీలో. సో అలాంటి వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ లేదంటే ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ని రోజు కూరలలో వేసుకొని కొంచెం ఒక స్పూన్ చాలండి, కూరలలో వేసేసుకొని తింటూ ఉంటే మంచి ప్రోటీన్స్ అన్నీ బాడీకి అందుతాయన్నమాట. ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నా కూడా అన్నీ నార్మల్ లెవెల్స్కి వచ్చేస్తాయి. వితిన్ 1 మంత్ అన్నీ నార్మల్ లెవెల్స్కి వచ్చేస్తాయన్నమాట. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా హెల్తీ. దీనివల్ల మనకు లాస్ అన్నదే లేదు. మనకు హెల్త్ బాగుంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నా వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.